వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. హైదరాబాద్లో బొమ్మడి నాగిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దుగోని రామ్మోహన్ గౌడ్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో రహమాన్ సోఫీ, కోటయ్య, రాజయ్య, ఆనందం, బుచ్చిరెడ్డి, సత్యనారాయణచారి, యూసుఫ్, కాంగ్రెస్ నాయకులు భాస్కరాచారి, పన్యాల జైపాల్ రెడ్డి, బేబీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు ఇవ్వండి, మాకు పెన్షన్స్ లేవు. ఇది ప్రభుత్వం దృష్టికి ఎప్పటి నుంచో తీసుకోబోదు. అలా కొన్ని దిక్కుల అక్కడ భార్య భర్తలు బ్రహ్మాండంగా అంతకుముందు కట్టించిన ఇల్లు చిన్నగా ఉండే, మీ అల్లుడు వస్తాడు, బిడ్డడు వస్తున్నాడు మాయమాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా కట్టియలేదు. మీ అందరికి తెలుసు. ఏ నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఇళ్ళు కట్టిస్తున్నాడు, కానీ కట్టియలే. మరి ఈరోజు మేము ప్రతి సంవత్సరం 3,500 ఇస్తాం ప్రతి కాన్స్టిట్యున్సీ, కానీ నిన్ననే స్టార్ట్ చేసినాం. మరి 3,500 ఇంటూ 5 సంవత్సరాలు అంటే దాదాపు 18,000-19,000 ఇండ్లు అవుతున్నాయి. సాధ్యమయ్యే మాటలు చెప్తున్నారు తప్ప పచ్చి అబద్ధాలు చెప్పి చేయలే. ఇట్లా లక్షలు ఇస్తాం ప్రతి నియోజకవర్గానికి అని చెప్పలే. ఆయన 8,000 రూపాయలు ఒక్కొక్క ఇల్లుకు చేసుకొని సగం అందులో దోసుక తిన్నారు. ఇవాళ మేము 5 లక్షల రూపాయలు ఒక పేదోనికి, మీరు జాగా ఉన్న కాడ మీ ఇష్ట ప్రకారం ఇల్లు కట్టుకోండి, ఇంకా 5 లక్షలు కలుపుకుంటారా, 5 లక్షల కంప్లీట్ చేసుకుంటారా అని వాళ్ళకే అప్పచెప్పినాం. మరి 8 లక్షల రూపాయలు ఇచ్చి కట్టింది లేదు, కానీ దోసుక తిని అలాంటిదే ఇవాళ అప్పులన్నీ చేసి పెట్టిరని మీరందరూ ఒకసారి, ఇది సమయం సందర్భం కాకుండా కానీ ఏదో టాపిక్ వెళ్ళింది కాబట్టి నేను చెప్తున్నా. ఇలా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎన్ని విధాల దోసుక తిన్నారంటే ఇక అది చెప్పేతరం లేదు. ఎవరన్నా తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. మేము కూడా ఇలా ప్రభుత్వంలో పోయినాక తెలుస్తుంది. 2 లక్షల కోట్లు కనపడే అప్పు, 7.5 లక్షల కోట్లు ఉంటే కనపడని అప్పు ఇంకొక 6-7 లక్షల కోట్లు మనకు తెలియకుండానే ఉద్దరులు పెట్టినవి ఉన్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనకు కూడా ఈ ఏడాది చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ గా. మీరు ఎన్ని అడిగినా కానీ నేను ఫైనాన్షియల్ మ్యాటర్ ఒకటి కూడా కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఒక 2 చెప్తున్నా. ఒకటి, జాగది నేను బాధ్యత తీసుకుంటా. అవసరమైతే మా తూర్పుగోదావరి మున్సిపాలిటీలో నిన్న వరకు మా మిస్సెస్ మున్సిపల్ చైర్మన్ ఉండే, మరి టైం అయిపోయింది కాబట్టి మళ్ళా కొత్త కమిటీ వచ్చేంత వరకు ఎమ్మెల్యే గారే ఏమన్నా ఫండ్స్ పెట్టగలుగుతారు కాబట్టి, మేము బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మీకు ఒక 10 లక్షల రూపాయలు దానికి కూడా ఆయా ఏరియాలో బిల్డింగ్ కట్టుకుంటామంటే ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మా పరిధిలో ఉంటది కాబట్టి మిగతా సమస్యలన్నీ మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ పాటు జర్నీ చేసినాం కాబట్టి మీ సమస్యల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అందుకనే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా. మీకు జాగ్రత్త సమస్య కాదు, బస్సు టికెట్ల బస్సుల ప్రయాణం సమస్య కాదు, మరి ఇంకేమన్నా మేజర్ ఇవి సమస్యలు ఉంటే అది గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయానికి పోవాల్సిన అవసరం ఉన్నాయి, పెండింగ్ అయితే తప్ప. మరి ఈ చిన్న సమస్యలు 1-2 ఉన్నాయి. మీరు అడిగింది 5 సమస్యలు. 5లో ఒక 2-3 అయితే పెద్ద సమస్యలే కావని నేను అనుకుంటున్నా. మీరు మీ కార్యవర్గ సభ్యులు ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవడానికైనా, మరి మంత్రి దగ్గర తీసుకుపోవడానికైనా మాకేమి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు, మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. మీలో ఒక భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. మొన్నటిదాకున్న ప్రభుత్వంలో ఒక మంత్రిని కలిసే పరిస్థితి ఉండకపోయేది, ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి ఉండకపోయేది. మరి ముఖ్యమంత్రి గారు అయితే మంత్రులకు, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఉండకపోయేది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు 24 గంటలు అర్జెంట్ ఉన్నదంటే సగం రాత్రి పోయి ఇంటికి పోయి మాట్లాడే కెపాసిటీ మరి నాకు కానీ మన రామ్మోహన్ గౌడ్ గారు తీసుకుపోయే ఇది ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే మీకు ఏ క్వశ్చన్ వాళ్ళకి నేను నంబర్ ఇస్తా. ఎప్పుడు ఏడ ఇబ్బంది ఉన్నా మా వంతు సహకారం మీకు. ఎందుకంటే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్నవారు కూడా ఎప్పుడు, నేను ఇవాళ 12-11 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఉంటే అందరికంటే ఎక్కువ కష్టపడి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి
పొన్నం ప్రభాకర్ గారు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను పొద్దున 6 గంటలకు కొని రాత్రి 10 గంటలకు కొని బయట లాన్ల చేరేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళ సమస్యలన్నీ వింటా ఉంటాడు. అలాంటి వ్యక్తి మనకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండడం నిజంగా మనకు చాలా అదృష్టంగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేనే అంట, అన్న నువ్వు ఎంతో ఓపెన్ గా కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తావు, మరి కనీసం ఛాయ్ తాగుతావా టిఫిన్ చేస్తావు కూడా అర్థం కాని పరిస్థితి ఉండదు నీ దగ్గరకు వస్తుందని నేనే చాలా సార్లు మరి పొన్నం ప్రభాకర్ గారిని అడగడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకత్వం గట్టిగా రాలే, ఏ గేటు కావడం దాంట్లో మల్రెడ్డి రామరెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ గారి నాయకత్వం, మల్రెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అడిగారు. ఒకటైతే ఆర్టీసీలో ఫ్రీ బస్ భార్య భర్తలకు అంటున్నారు. ఎట్లాగో వాళ్ళ భార్యకు ఫ్రీగా వస్తుంది, వాళ్ళ ఒక్కరి గురించి అడిగినట్టు రిటైర్డ్ ఉద్యోగులుగా మేము ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని పోయి ఆ సమస్య పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా వాళ్ళు ఒక 1000 గజాలు ఆఫీస్ గురించి జాగా అడుగుతున్నారు. అది ఖచ్చితంగా వాళ్ళనే ఎక్కడన్నా చూసుకోమని చెప్పడం జరిగింది. లేదంటే ఒకవేళ ఏమన్నా చూసుకుంటే మాత్రం అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పని అయ్యే బాధ్యత నేను రామ్మోహన్ గౌడ్ గారు తీసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తాం. లేదంటే కూడా మా తుర్కయంజాల్ ప్రాంతంలో కొంత గవర్నమెంట్ భూమి ఉంది, ఆడగిట్ట వస్తామంటే వాళ్ళకు మా మున్సిపాలిటీ తరఫున కొంత అమౌంట్ కూడా ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ కూడా అనౌన్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ కట్టించే బాధ్యత కూడా